ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది చిల్లర మాటలు వినడానిక. చిల్లర మాటలు కాదు కదా, ఈ బడి పిల్లలకు బుక్కడి అన్నం పెట్టే తెలియలేదు నీకు. ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా. నేను ఈ పిల్లలు అనాథ పిల్లలు, ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లులు లేవు. కోడిగుడ్డు చూస్తే గోటి లెక్క ఉన్నది, అది గింతంతా. నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్, ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్ లో పెట్టినాయి. మొత్తం హాస్టల్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్ లో పడతాయి. నువ్వు పడ్డాయా గ్రీన్ ఛానల్ లో పడితే మరి 4 నెలలకి ఎందుకు పెండింగ్ ఉన్నది? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీ కమిషన్లు ఇచ్చే 10%, 20% కేమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్ గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు. కమిషన్ల రాజ్యమేనండి. నువ్వే చెప్పినావు కదా పోయినసారి, మేము హాస్టల్ల బాట బట్టి, గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీ తోడకలు తీయాలి. నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇస్తలేనట్టు. నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలి అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి. మరి ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలని అడుగుతా ఉన్నా. చిల్లర మాటలు మాను. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూల్స్, పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.